యాక్షన్ న్యూస్ సామాన్యుల నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. వరుస బ్యాంకుల సెలవులతో నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. ముఖ్యంగా సండే అంటే చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లు సద్దడిగా మారుతాయి. కానీ ఇప్పుడు నగదు అందుబాటులో లేకపోవడంతో ఆ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. వైజాగ్లో ఫిష్ మార్కెట్ల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సంతోష్, ఏదైతే పెద్ద నోట్ల రద్దు అయిందో ఆ తర్వాత అప్పటికి దాదాపుగా 33 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రధానంగా చిల్లర సమస్య అనేది అన్ని చోట్ల ఉంది. ఎందుకంటే చాలా చోట్ల 2000 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే దీంతో ప్రధానంగా వ్యాపార వర్గాలన్నీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని ఫిష్ మార్కెట్లో మనం చూడొచ్చు. మామూలుగా అంటే సాధారణ రోజుల్లోతో పోల్చుకుంటే ఆదివారం వస్తే కనుక ఇక్కడ ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కార్తీక మాసం వల్ల కొంత అన్సీజన్ అయిందని వీళ్ళు మా వ్యాపారస్తులు అనుకున్నప్పుడు కూడా ఓవైపు ఏదైతే నోట్ల రద్దు అలాగే కార్తీక మాసం ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోయారు. కానీ ప్రస్తుతం చూస్తే కార్తీక మాసం అయిపోయి ఆల్రెడీ 4-5 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మార్కెట్ కోలుకున్న పరిస్థితి లేదు. రేటు ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి వ్యాపారస్తులది. అలాగే చేపలు ఉన్నా కానీ కొనుక్కోలేని పరిస్థితి ఇటు వినియోగదారులది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2000 రూపాయల నోటు మాత్రమే ఉంటుంది. దీంతో వాళ్ళందరూ కూడా చిల్లర సమస్య బాగా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చూడొచ్చు మనం ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నప్పటికీ కూడా అమ్మకానికి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారమ్మా. మీరు చెప్పండి, చిల్లర ఎలా ఇబ్బందిగా ఉంది, అసలు వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం సాగుతుంది కానీ సార్ చిల్లర గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక కస్టమర్ వచ్చి 2000 ఇచ్చాడు అనుకో, చిల్లర కోసం మా బేరాలన్నీ పోతున్నాయి సార్. చాలా ఇబ్బందిగా ఉంది చేంజ్ గురించి. నెల రోజుల నుంచి అసలు ఎలా ఉంది వ్యాపారం పరిస్థితి? నెల రోజులు నష్టాలే సార్ వ్యాపారం. మాకు చేంజ్ గురించి వెళ్తే మా వ్యాపారం పోతుందండి. చాలా ఇబ్బందులు ఉన్నాం. అంటే ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా, కార్తీక మాసం అయిపోతే బాగా వ్యాపారం సాగుతుంది. మరి ఇప్పుడు ఇవాళ పొజిషన్ లేదు, వ్యాపారం పెద్దగా లేదండి. చేంజ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేంజ్ గురించి వస్తున్నారు, కస్టమర్లు వెళ్ళిపోతున్నారండి. చేపల కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 2000 రూపాయల నోట్లతో వస్తున్నారు. దాంతో వ్యాపారం ఎక్కడ సాగలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు చాలా వరకు కూడా. ఎందుకంటే ఈ సీజన్లో వ్యాపారం చాలా బాగా ఉంటుంది. కానీ ఎప్పుడూ లేనంతగా గడిచిన నెల రోజులుగా చాలా నష్టాల బాట పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంత ముందున్నారు, వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ వ్యాపారం ఎలా ఉంది? అసలు వ్యాపారం అంతా బాగానే ఉందండి, కానీ చిల్లర కోసం చచ్చిపోతున్నారండి. 2000 రూపాయలు నోటు తెచ్చి ఇచ్చేసి 200 రూపాయలు చేపలు కొంటే 1800 ఎక్కడ తెచ్చి ఇవ్వగలమండి? చాలా ట్రబుల్ అయిపోతుందండి. చిల్లర 2000 రూపాయలు వచ్చినప్పటి నుంచి ఈ ట్రబుల్ భరించలేకపోతున్నామండి. చిన్న చిన్న వ్యాపారం 100-200 కొనుక్కున్న వాళ్ళందరూ 2000 తెచ్చి ఇచ్చేస్తుంటే మేము ఎక్కడ తెచ్చి ఇవ్వగలం? దానికోసం మరి ప్రభుత్వం 2000 తీసేసి 1000 రూపాయలు పెట్టి 500, 50 మన చిన్న నోట్లు 100 అలాంటివి సప్లై చేస్తే వ్యాపారం అసలు గొప్పలైపోతున్నామండి. డబ్బులు ఉండడం లేదు, చిల్లర మారటం లేదు అసలు. దాని చేత మరి సార్ మీరు చెప్పండి, సండే వస్తే నాన్ వెజ్ మార్కెట్లకు వస్తాం కదా, ప్రధానంగా మీకు అంటే ఏదైనా కొనుక్కోవాలంటే ఎలా ఇబ్బంది అవుతుంది అసలు? చాలా ఇబ్బందిగానే ఉంది సార్. ఇప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఇప్పుడు 100-200 తీసుకొస్తే ఇక్కడ ఏమీ రాదు. 100 తీసుకొచ్చాము, ఇక్కడ ఏమి తెలుస్తుంది? ఏమి కనిపించదు, ఏమీ రాదు. చాలా ఇబ్బందిగానే ఉంది. మరి ఈ స్టేరియా వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి అర్థం కావట్లేదు. ఇదేదో కొండంతో వెలుకుని పెట్టినట్టుంది కానీ ఉపయోగం ప్రజలకే ఉపయోగం ఏం కనిపించట్లేదు. ఇబ్బందిగానే ఉంది సార్. అయితే బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్తే 2000 రూపాయల నోట్ వస్తుంది. దీంతో ఎక్కడా కూడా చిల్లర దొరకట్లేదు. ప్రధానంగా ఆదివారం వస్తే కక్క ముక్క ఉంటే కానీ ముద్ద కానీ చాలా మంది కూడా మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా చిల్లర దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా, 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, అలా ఎలా ఇబ్బంది పడుతున్నారు? చిల్లర దొరుకుతుందా మీకు అసలు? ఏమండి తాత్కాలిక ఇబ్బంది. చిల్లర అంటే చిల్లర ఇస్తున్నారు అంటే మనం ఒక 700 కొంటే ఇస్తున్నారు. చూడొచ్చు, దాదాపుగా 2000 రూపాయలు తీసుకొచ్చినప్పుడు కూడా 700-800 రూపాయల ఏదైతే వ్యాపారం ఇక్కడ కొంటే చేపలు కొంటే తప్ప చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అయితే అటు వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా ప్రధానంగా వాదన వినిపిస్తుంది. ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే 100-200 రూపాయల వ్యాపారాలన్నీ కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు వ్యాపారం సాగిన పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కేజీ చేపలు అంటే 200 రూపాయలు ఖరీదు చేసే చేపలు తీసుకున్నప్పటికీ కూడా 2000 రూపాయల కాగితం ఇస్తున్నారు. దానికి చిల్లర మేమంతా ఎక్కడ తెచ్చి ఇవ్వాలన్నారు. మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు మంచి సీజన్ ఉంది, ఓవైపు చేపలు ఉన్నాయి మార్కెట్ నిండా, కానీ అమ్ముకోలేని పరిస్థితి అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా,
ఇక్కడ మీకు అంటే కొనుక్కోవడానికి చిల్లరకి సంబంధించి ఎలా ఇబ్బందులు పడుతున్నారు? నేనైతే ఇబ్బందులు పడలేదండి. అంటే జాగ్రత్త ఏం కాదు, చిల్లర రేటు తెస్తుందా మ్యాక్సిమం దొరుకుతుందండి. అంటే 2000 నోటుకి ఇస్తున్నారా చిల్లర? అంటే ఇక్కడ ఎంత కొంటే ఇస్తున్నారు? 2000 నోటుకి మట్టుకంటే చిల్లర ఇవ్వటం లేదండి. 2000 మీద కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అయితే మార్కెట్లకు వచ్చేటప్పుడు చిల్లర తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు, కానీ 2000 రూపాయల నోటు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చిల్లరగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందన్నారు. మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీకు వచ్చే వినియోగదారులు 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారా, చిల్లర ఇస్తున్నారా? సార్ చిల్లర ఇస్తున్నారు, 2000 కూడా ఇస్తున్నారు. కాకపోతే ఒకటైతే చిల్లర కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఒక 300 రూపాయలు కొంటే 2000 కాగితం ఇవ్వడం వల్ల చిల్లరగా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు, మంచి పని చేశారు. కానీ మరి కొన్నాళ్ళు మరి బాధలు తప్పని మేము అనుకుంటున్నాం సార్. 30 రోజుల నుంచి వ్యాపారం ఎలా సాగింది? అది 30 రోజుల్లో వ్యాపారం మటుకు కొద్దిగా డల్ అయింది సార్. చేంజ్ ఇబ్బంది అయ్యి అంత ముందు మీద ఒక 40% తగ్గింది సార్ వ్యాపారం. తర్వాత మరి రాను రాను బాగుంటుందని అనుకుంటున్నాం మేము. అంటే గడిచిన 30 రోజులుగా నోట్లు రద్దయిన తర్వాత నుంచి కూడా వ్యాపారం దాదాపుగా సగం మేర తగ్గిపోయిందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాపారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరలోనే మార్పు రావాలి, తమ వ్యాపారాలు మరింత ముందుకు సాగాలి, కొంత ఈ నష్టాల నుంచి కోలుకునే పరిస్థితి రావాలని మత్స్యకారు ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు అందరూ చెప్తున్నారు. అయితే వినియోగదారులు కూడా 300-200 రూపాయల వ్యాపారం చేసి 2000 రూపాయలు నోటిస్తే చిల్లర ఇచ్చేందుకు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది మటుకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి అంటే చిల్లర సమస్య అనేది అన్ని చోట్ల ఉంది. ప్రధానంగా చేపల మార్కెట్ల వద్ద పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆదివారం వస్తే 2000 రూపాయల నోటుతో వచ్చే వినియోగదారులకు చిల్లర ఇవ్వలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ.